నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ఏది ఏమైనా నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోలేను. నీకు తెలుసా, నీకేమైనా జరుగుంటే నీ సాగర్ కూడా ప్రాణాలు వదిలేస్తాడు. గంగా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరి నుంచి పారిపోతున్నావు నువ్వు? అది ఇప్పుడా? ఇవాల్టి దాకా నేను నిజం నుంచి పారిపోతూ వచ్చాను. నీ పట్ల నా మనసులో గల ఆ ఫీలింగ్స్, ఆ తపన నాకు తెలియనే తెలీదు. ఇవాళ నిన్ను పోగొట్టుకుంటానేమోనన్న ఆలోచన నిజానికి ఒప్పుకునే ధైర్యాన్నిచ్చింది. ఈరోజు నా మనసు నాకు చెప్పింది, ఇంతవరకు నేను ఏ ప్రేమను వెతుక్కుంటూ తిరిగానో అది కేవలం గంగ ప్రేమేనని తెలుసుకున్నాను. అయినా ఇవాళ నువ్వు నిజం నుంచి పారిపోతావా? ఎందుకని గంగా? గంగా, ప్లీజ్ ఇలాంటి పని చేయకు. ప్లీజ్ ఇలా చేయకు. నువ్వు ఇలా చేసినందువల్ల నా మనసులో ఎంత బాధగా ఉందో నువ్వు ఊహించలేవు. ప్లీజ్ ఇలా చేయకు. ఇదంతా ఆటలాటగా ఉందా సాగర్? ఒకసారేమో నువ్వు నా ఫ్రెండ్వి అంటావు, ఇంకోసారేమో నన్ను ప్రేమిస్తున్నానంటావు. ప్రతిసారి నీ గురించే మాట్లాడతావు కదా. ఇప్పుడు కూడా నీకు నీ ఫీలింగ్స్, నీ తప్పులు మాత్రమే తెలుస్తున్నాయి. నా మనోభావాల గురించి కనీసం ఆలోచించనే లేవు. గంగ, చూడు, ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది విను, ఓకే? ఐ నో నేను నిన్ను చాలా గాయపరిచానని తెలుసు, చాలా కష్టపెట్టానని తెలుసు. ఐ నో దట్. కానీ ఇకపై అలాంటిదేం జరగదు, సరేనా? ఇప్పుడు అవన్నీ సర్దుకుపోతే గంగా. లేదు సాగర్, అది జరిగే పని కాదు. ఏది మారదు. చాలా లేట్ అయిపోయింది. అందరూ వచ్చేసారా? నేను వెళ్ళాలి. గంగా, గంగా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను సాగర్. నా కోసం, అలాగే నీ కోసం, ఈ ఇంట్లో సుఖశాంతుల కోసం ఇవాళ నువ్వన్న మాట ఇంకెప్పుడు మళ్ళీ అనుకో. నాకు దూరంగా ఉండడమే నీకు మంచిది సాగర్. ఈ చిలక కోరింకల లవ్ స్టోరీ చూడగానే నాకు కన్నీళ్లు ఆగడమే లేదు. వదినా, అన్నయ్య గారు, మీరిద్దరూ ఏడవలసిన రోజులు వచ్చేసాయి. నీ దగ్గరున్న ఒక్క పట్టిని నాకు తిరిగిచ్చేశావు. ఎప్పటికైనా సాగరే నాకు ఆ పట్టి తొడగాలి, లేదంటే నేను అసలు పట్టిలో వేసుకోను. గంగా, ఈ సాగర్ అన్నీ మర్చిపోయాడనిగా నువ్వు అనుకుంటున్నావు. నాకేం గుర్తులేదనుకుంటున్నావు. అది నిజం కాదు. చూసుకో, నీతో ముడిపడిన ప్రతి జ్ఞాపకాన్ని ఎంతో జాగ్రత్తగా ఉంచుకున్నాను. అలాగే ఈ పట్టీ కూడా. ఏదో ఒకరోజు నీకు నా చేతులతోటే దీన్ని తొడగాలని ఎదురు చూస్తున్నాను నేను. నిజం అర్థం చేసుకోవడంలో నాకు కొంచెం టైం పట్టింది గంగా. మనిద్దరి బంధం స్నేహం కాదు, ప్రేమని చివరికి నాకు అర్థమైందిగా. అర్థం చేసుకున్నాను నేను.
సొంతం చేరుకుంది కల నిండు మాసంలా చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా లలలలలలలా ఓ నా 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 అందం ఓ సొంతం లలలలలలా మనసే నా 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 పో పోవే ఏకాంతం నా గంగా, ఇదేంటి గంగా ఇలా చేస్తున్నావు? గంగా, నువ్వు బంధాలని అన్ని జ్ఞాపకాలని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నావు కదా నువ్వు. దేనికంటే నీకెక్కువ అనిపించినప్పుడు లేదా నీకు నీ మనోభావాలు తెలిసిన తర్వాత నా దగ్గరికి వస్తావు కదా. నన్ను అడిగి చూడు సాగర్, ఒకరు లేకుండా ఉండటం అంటే ఎలా ఉంటుందో. నీకు దూరంగా ఉంటూ ప్రతిరోజు ఈ బాధను ఎలా భరించాలో నేర్చుకున్నాను నేను. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు 112 రోజులు 34 గంటల 25 సెకండ్లు కేవలం నువ్వే కావాలనుకున్నా సాగర్. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ నా వరకు బోడిదైపోయాయి. నా ప్రేమకి ఎలాంటి విలువ లేదు. అన్ని జ్ఞాపకాలు, అన్ని ఆశలు, అన్ని కోరికలు అన్ని కాలి బోడిదైపోయాయి. ఇవి చూడు సాగర్, ఇది నా ప్రేమ, నా నమ్మకం ఇలా బూడిదైపోయింది. అన్నీ అంతమైపోయాయి. అందుకు నువ్వే పూర్తిగా బాధ్యుడివి. నువ్వేగా అన్నింటినీ అంతం చేశావు. కానీ ఆ విషయం నీకు అర్థం కావడం లేదు సాగర్. గంగా ప్లీజ్, అంత మాట అనుకు. నువ్వు నా మీద కోపగించుకోవాలంటే ఎంతైనా కోపగించుకో, కానీ ఇలా మాత్రం అనకు గంగా. నన్ను వదులు సాగర్. అదేంటి గంగా? వదలమని చెప్తున్నానా? వెళ్ళి నీళ్లలో కలిపే ఈ జ్ఞాపకాన్ని, బూడిదైపోయిన ప్రేమని జాగ్రత్తగా దాచుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. ఈ లెటర్స్ నువ్వు నాకు రాసినవే కదా, కానీ ఎందుకు పంపలేదు? నేను లండన్ నుంచి తిరిగొచ్చాక ఇవి నాకిద్దామని నువ్వు అనుకునుంటావు. అప్పుడైనా నీకు నా మీదున్న ప్రేమ తెలుస్తుందనుకున్నావు, అవునా? అయితే సరే గంగా, ఇక్కడే ఉండు.